హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో తాటికాయలతో తాటి అప్పాలనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనమైతే తాటికాయలని తీసుకుందామండి. సో ఈ తాటికాయలు అయితే మనకి ఫ్రెష్గా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలి. కొంచెం మెత్తపడిన మళ్ళీ పురుగు పట్టే అవకాశం ఉందండి. సో తీసుకునేటప్పుడే కొంచెం ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి. అప్పటికప్పుడు పడిన తాటికాయలు అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తాటికాయల్ని మనం ఇలా అయితే కొట్టుకోవాలి. ఇదైతే సెపరేట్ చేయడానికండి. మనకి ముంజుల్లో 3 కన్నులు అయితే ఎలా ఉంటాయో తాటికాయలో కూడా మనకి అదే విధంగా తయారవుతాయి కదండి. సో ఈ మూడు కన్నుల్ని మనం సెపరేట్ చేసుకోవాలన్నమాట. అండ్ దీనిపైన మనకి ఈ బ్లాక్ కలర్ లేయర్ లాంటి తొక్క ఉంటుంది కదా, ఈ తొక్కని మనం అయితే తీసుకోవాలి, పక్కన పెట్టేయాలి. ఇది వచ్చేసి మనకి వేస్టేజ్ అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ తొక్కనైతే తీసేసి పక్కన పెట్టేయాలి. అండ్ ఇలా తీసుకున్న వాటిని ఇలా కొంచెం గట్టిగా కొట్టాలండి, ఎందుకంటే దీనిలోనైనా పేస్ట్ మనకి కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి. సో ఇలా అయితే మనం కొట్టాలి. అండ్ ఒక గిన్నె తీసుకుని మనం ఈ గిన్నెకి ఇలా అయితే ఈ పేస్ట్ని మనం తీసేసుకోవాలండి. అండ్ మనకి ఆనియన్ కట్ చేసేది ఉంటుంది కదా, దానితో అయినా మనం సరే ఈ పేస్ట్ని తీసుకోవచ్చు, లేదంటే మనం ఇలా గిన్నె పెట్టైనా సరే తీసుకోవచ్చండి. అండ్ ఈ పేస్ట్ తీసుకునేటప్పుడు దీనిలోని పీచు పదార్థం అనేది మనకి పేస్ట్లో రాకూడదండి. అంటే మధ్యలో పీచు తగలకుండా మనం ఆ పీచుని అనేది సెపరేట్ చేసేసుకోవాలి. ఓన్లీ మెత్తటి పేస్ట్ మాత్రమే మనకి, సాఫ్ట్గా ఉండే ఆ పేస్ట్ మాత్రమే మనకి రావాలి. సో చూసారు కదా, ఈ పేస్ట్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, రెడీ అయిపోయింది. అండ్ ఈ పేస్ట్లో వచ్చేసి మేము 3 కప్పులు బియ్యం పిండి, తడి బియ్యం పిండిని మేము వేసుకున్నామండి. అండ్ అప్పటికప్పుడు తడి బియ్యం నానబెట్టినవి ఉంటాయి కదా, ఆ బియ్యం పిండిని అయితే మేము వేసుకున్నాము. అండ్ దీనిలోకి తగినంత బెల్లాన్ని కూడా వేసుకున్నాము. బెల్లం అనేది వారి ఇష్టం పైన ఉంటుంది కదండి, అంటే ఎవరి ఇష్టపడినంత వారు వేసుకోవచ్చు. అండ్ ఈ మూడింటిని మనం బాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఈ పేస్ట్ని అయితే మనం వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈ గిన్నె అయితే కొంచెం మందంగా, అంటే అడుగు పట్టకుండా ఉండాలి. అండ్ ఈ పేస్ట్ మనం సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునే క్రమంలో ఒక గరిటె తీసుకుని మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పెట్టి మాడిపోయే అవకాశం ఉంది. సో అలా కాకుండా మనం ఇలా ఉడికించుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండాలి. సో చూసారు కదా, ఈ విధంగా అయితే ఈ పేస్ట్ అయితే ఉడికిపోయిందండి. అండ్ ఈ పేస్ట్ చల్లారిన తర్వాత ఒక అరిటాకు తీసుకొని మనం అరిటాకులో కానీ లేదా అరిచేతిలో కానీ కొంచెం వాటర్ రాసుకుని ఆయిల్ కానీ మనం ఇలాగా మనకి నచ్చిన షేప్లో తాటి అప్పాల కింద వేసేసుకుని ఆయిల్లో వేయించుకోవాలండి. ఇది మంచి రెడ్ అండ్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, అంతే, చాలా ఈజీగా మనకి తాటి అప్పాలు అయితే రెడీ అయిపోతాయండి. తాటి కాయలతో చాలా రకాలే వండుకుంటారు. తాటి రొట్టె వండుకుంటారు, తాటి బూరెలు చేసుకుంటారు, కొంతమంది ఇడ్లీలు కూడా చేసుకుంటారండి. అండ్ ఇవి తాటి అప్పాలు కూడా వండుకుంటారు. తాటి చెట్టు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. ముంజులు మనం ఎంత బాగా ఇష్టపడతామో తాటికాయలను కూడా సేమ్ అంతే ఇష్టంగా తింటారు. అండ్ ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి సో మనకి చాలా ఇష్టంగా అయితే తింటారండి. అండ్ తాటి చెట్టు అనేది మనకి 1 by 1 మనకి దాని యూజెస్ అనేది మనకి ఉంటూనే ఉంటాయి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి రెడీ అయిపోయే తాటి అప్పాలు. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఎంత మంచి ఫుడ్ అయినా, ఎంత హెల్తీ ఫుడ్ అయినా, ఎంత టేస్టీ ఫుడ్ అయినా సరే కొంచెం లిమిట్లో తినడం అనేది చాలా బెస్ట్ అండి. సో చూసారు కదా, చాలా ఈజీగా మనకి రెడీ అయిపోయాయి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.